జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మీకందరికీ ఒక అద్భుతమైనటువంటి ఒక జబర్దస్త్ న్యూస్ తీసుకొచ్చిన. దీనమ్మ బాలేవాళ్ళ న్యూస్ అయితే ఇంకా అసలు విషయానికి వస్తా. ఉత్తరప్రదేశ్లో మన అభిమాన నాయకుడు యోగి ఆదిత్యనాథ్ గారు మామూలుగా అయితే కాదు, ఈ అక్రమార్కులను, ఈ రౌడీలను, డాన్లను, దాదాలను అయితే దీని యొక్క ఉక్కుపాదం వేసి తొక్కుతాడట, కుక్కలు తొక్కినట్టు వేసి బుడదమట్లేకి. ఈ సందర్భంగా ఈ క్రమంలో మరొక మాఫియా డాన్ అయితే లేపేసినారు. దీనికి సంబంధించిన ఒక సూపర్ డూపర్ న్యూస్ తీసుకొచ్చిన ప్రతి ఒక్కరు ఖుషి అయిపోవాల. యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించక ముందు వరకు ఉత్తరప్రదేశ్ ఎలా ఉండేదో మనకందరికి కూడా బాగా తెలుసు. ప్రతిరోజు ఒకరోజున కాదు, ప్రతిరోజు కూడా హత్యలు, మానభంగాలు, దోపిడీలు, కిడ్నాప్లు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు అది అది టైం టేబుల్ వేసుకున్నట్టు పనిది ఆడ. ఈ సూడో సెక్యులర్ పార్టీల మూలంగా ఉత్తరప్రదేశ్లో పదుల సంఖ్యలో మాఫియా డాన్లు పుట్టుకొచ్చినారు. వాళ్ళలో ఒకడే ఇప్పుడు చచ్చినటువంటి ఈ పంకజ్ యాదవ్. వీడిది వచ్చేసి ఉత్తరప్రదేశ్లోని మావూ జిల్లాలోని రాణిపూర్ అనే ఊరు అన్నమాట. వీడొక పేరు మోసిన షార్ప్ షూటర్. అంటే మన సినిమాల్లో చూస్తూ ఉంటారు, చూసారా, షార్ప్ షూటర్లు అని చెప్పి పిలిపించారు బయట నుంచి. వాళ్ళు ఎంతంటే ఆడాడిన దూరంగా నుంచి చేరుకునేది ఆమెన అంత గురిగా కాల్చగలుగుతారనమాట. అంటే గురిగ్గా కాల్చగలుగుతారు. ఈ పంకజ్ యాదవ్ పేరుకు మనకు కొత్త కావచ్చు కానీ ఉత్తరప్రదేశ్, బీహార్లలో బాగా పేరు మోసినాడు. ఈడు పెద్ద గ్యాంగ్స్టర్. ఉత్తరప్రదేశ్లో అతి పెద్ద మాఫియా అనేటువంటి ముక్తార్ అన్సారీ అనే పేరు మీరు చాలాసార్లు వినుంటారు కదా. వీడికి సంబంధించి మనం చాలా న్యూస్ కూడా చేసినాం. ఈ ముక్తార్ అన్సారీకు, అలాగే బీహార్లో అతి పెద్ద అనేటువంటి మొహమ్మద్ షాహబుద్దీన్కు బాగా కావాల్సిన వ్యక్తి వీడు. అంటే వాళ్ళు చేసే హత్యల కాంట్రాక్ట్ను ఈ పంకజ్ యాదవ్కి అప్పగిస్తూ ఉన్నారు. చూడండి ఇంక వీడు ఎంత దుర్మార్గుడు ఏంటాడో. ఈ విధంగా వీడు దాదాపుగా 14 హత్యలు చేసినాడంట. పోలీసుల లెక్కల ప్రకారమే 14 హత్యలు అంటే ఇంకా మొత్తంగా 50 హత్యలు చేసి ఉంటాడని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక వీడు కాంట్రాక్ట్ హత్యలతో పాటు కిడ్నాపులు చేస్తా, డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడు అందరి దగ్గర. ఈ సినిమాల్లో చూపించినట్లే అంత ఫైల్ మ్యాన్ వీడు. మామూలు కథ కాదు వీడి కథ. ఆ విధంగా ఈ కిడ్నాపులు చేసిన కేసులు పోలీసుల లెక్కల ప్రకారం వీడి మీద 36 కేసులు ఉన్నాయి. చూడండి, అప్పటికి మర్డర్ కేసులన్నీ, ఈ కిడ్నాప్ కేసులన్నీ. అంటే వీడిది ఎంత పెద్ద నేర సామ్రాజ్యమో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక యోగి ఆదిత్యనాథ్ గారి దెబ్బకు తట్టుకోలేక వీడు ఏం చేశాడంటే, 2017లో ఈయన వచ్చాడు కదా అధికారంలోకి యోగి ఆదిత్యనాథ్ గారు. 2018లో వీడు బీహార్ పారిపోయి అక్కడ సైలెంట్గా రహస్య జీవితం గడుపుతా ఉన్నాడు. అయితే ఉత్తరప్రదేశ్ పోలీసులు వీడి పేరునైతే ఈ హిట్ లిస్ట్ అంటారు కదా, ఆ హిట్ లిస్ట్ నుంచి అయితే తీసేలా వీడి పేరు. అయితే వీడికి ఒక వీక్నెస్ ఉన్నదంట. అది ఏంటంటే వీడు యాడికి పోయినా కూడా బైక్ మీదనే పోతాడు. అది వీడి వీక్నెస్. అయితే మొన్న జరిగినటువంటి ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ అనుకున్నన్ని స్థానాలు సంపాదించలేక కొంతవరకు వెనకబడిన సంగతి మనకందరికి కూడా తెలిసిందే. ఈ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకునేది, ఏది భారతీయ జనతా పార్టీ కన్నా. దీంతో ఇక మళ్ళా ఏంటంటే ఉత్తరప్రదేశ్లో వచ్చేది ఇంకా ఖచ్చితంగా సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వం అని చెప్పేసి ఒక పుకార్ అయితే ప్రారంభించారు ఆడ. ఇంక లేదు, యోగి పని అయిపోయింది, ఇంకొచ్చేది మనోడే వచ్చాడు, అఖిలేష్ వచ్చాడు, వాడు వచ్చా అంటే మళ్ళీ మనం అయితే ఇంకా మనకు అడ్డు అదుపు ఉండదు, దునుకోవచ్చు అని చెప్పి వీళ్ళ ఇష్ట ప్రకారం ప్రచారం మొదలుపెట్టినారు. దీంతో ఈ పంకజ్ యాదవ్కు మళ్ళా రెక్కలు వచ్చేసినాయి. ఇక బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్కి మళ్ళీ వీడు మకా మార్చేసినాడు. చూడండి, ఇట్లుంటుంది. మనం ఏమి చేయాలనేది మనమే ఆలోచించుకోవాలా, మనమే నిర్ణయం తీసుకోవాలా. మనం ఎవరికి అధికారం ఇవ్వాలా, ఒక ప్రధానమంత్రిగా కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రిగా కావచ్చు, ఎవరైనా నాయకులుగా ఎంచుకోవాలనేది మన మీద ఆధారపడి ఉంటుంది. లేకపోతే ఎట్లుంటుందంటే ఆ పర్యవసానం ఇది ఈ మాదిరి ఉంటుంది. ఆ అవతల వాళ్ళకి మనం అధికారం ఇచ్చామంటే ఇంకా ఇలాంటి అక్రమార్కులు, దుర్మార్గులంతా కూడా రెచ్చిపోతారు. ఇంకా వాళ్ళకైతే ఇదే మరి రెక్కలు వస్తాయి. ఇక వీడేంటంటే ఉత్తరప్రదేశ్కి వచ్చేసినాడు కదా. ఉత్తరప్రదేశ్కి వచ్చి ఈ క్రమంలో ఆగ్రాలోని ఒక వ్యాపారవేత్తను ఈ డబ్బు కోసం బెదిరించడానికి బైక్ మీద వీడు అనుచరులతో కలిసి ఆగ్రా పక్కకు పోతా ఉన్నాడు. అంతే. ఈ విషయం ఒక ఇన్ఫార్మర్ ద్వారా తెలుసుకున్నటువంటి ఎస్టీఎఫ్ పోలీసులు, అంటే ఎస్టీఎఫ్ అంటే ఏంటంటే స్పెషల్ టాస్క్ ఫోర్స్ అన్నమాట. ఈ పోలీసులు ఇక ఈ పంకజ్ యాదవ్ను ఇంకా ఫాలో అయినారు. ఇక ఈ సినిమాల్లో మనం చూపిస్తూ ఉంటారు కదా చేజింగ్లా, ఆ మారి జరిగిందంటే చేజింగ్. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఇంకా ఆడ ఎట్లా ఏ రేంజ్లో జరిగి ఉంటుందో. అయితే ఈ పంకజ్ యాదవ్ను పట్టుకొని వాడిని అరెస్ట్ చేసి కోర్టు ప్రొడ్యూస్ చేసిన తర్వాత మళ్ళీ ఈ పంకజ్ యాదవ్ ఏంటి ఈ బెయిల్ మీద బయటకు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. దీంతో యోగి మార్క్ అంటే ఎన్కౌంటర్ జరిగిపోయింది. ఎన్కౌంటర్ అయితే లేపు దొబ్బినారు. అంటే ఇంకా ఆలోచన కూడా జైలా
సరిగ్గా మధురలో ఈ పంకజ్ యాదవ్ను ఉత్తరప్రదేశ్ ఎస్టీఎఫ్ పోలీసులు ఎన్కౌంటర్ చేసి చంపేసినారు. దీంతో ఉత్తరప్రదేశ్కు పట్టిన మరొక పేడైతే విరగడైపోయింది. లేకపోతే వీడు ఏం బతకనిస్తాడు, మళ్ళీ బీహార్లో దాక్కుండేవాడు ఏదో మళ్ళీ సమాజ్వాదీ పార్టీ మళ్ళీ బాగా ఫామ్లోకి వచ్చింది, అఖిలేష్ యాదవ్కి మళ్ళీ ఈ కొమ్ములు వచ్చాయి, మళ్ళీ ఇటు గెలిచిపోతున్నాడు తెలికి వచ్చి మళ్ళీ ఇటు పని అంతా మొదలు పెట్టబోయినాడు. ఈ రాగం ముందే ఎట్టున్నదంటే పొరపాటు మళ్ళీ సమాజ్వాదీ పార్టీ అధికారంలో కూర్చుంటే మళ్ళీ వీళ్ళందరికీ ఈకులు తొక్కలు పెరిగిపోవా ఇష్ట ప్రకారమా. అందుకని చెప్పి మళ్ళీ వీడిని అరెస్ట్ చేయడం, వీడిని లోపల పెట్టడం, వీడి తిండి బొక్క అన్నట్టు ఎన్కౌంటర్ చేసి పరదొబ్బినారు. ఇక వీడు మాత్రమే కాకుండా వీడి అనుచరులైనటువంటి మరో 5 కోసం కూడా పోలీసులు తీవ్రంగా గాలిస్తూ ఉన్నారంట. వాళ్ళు కూడా 1-2 రోజుల్లో ఎన్కౌంటర్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. నాయనా చాలామంది అనుకుంటా ఉన్నారు, చాలామంది ఒక అభిప్రాయానికి కూడా వచ్చినారు ఉత్తరప్రదేశ్లో, ఇంకా లేదు సమాజ్వాదీ పార్టీ అయితే పుంజుకునింది, అఖిలేష్ యాదవ్ అయితే ఇంకా ఈసారి ముఖ్యమంత్రి ఆయనేను, సమాజ్వాదీ పార్టీ అధికారంలోకి వచ్చేది, మళ్ళీ మనకు తిరుగులేదు, మన ఇష్ట ప్రకారం మనం ఇంకా భూములన్నీ కూడా మనం కబ్జాలు చేసుకోవచ్చు, ఎవరిని కావాలంటే వాడిని ఎత్తచ్చు, ఎవరిని కావాలంటే వాడిని కిడ్నాప్ చేయొచ్చు అని చెప్పేసి ఓరినైనా వీళ్ళ ఊహలు మామూలు ఊహలు కాదు, ఆ మారున్నారు. ఎట్లుంటుంది తెలిసిన యోగితో పెట్టుకుంటే ఎట్లుంటుంది. యముడు అంటే ఎట్లుంటాడంటే దుర్మార్గుల పాలిట యోగి ఆదిత్యనాథ్ రూపంలోనే ఉంటాడు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అది కథ. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి మన వీడియోని లైక్ చేయడంతో పాటు ఈ విలువైన సమాచారాన్ని ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా ఈ జాతీయవాద భావజాలం పెరగాల, ఎవడినా తప్పు చేయాలంటే భయపడాలా అట్లా. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము అందించే ఇటువంటి ఇంట్రెస్టింగ్ వార్తల కోసం తప్పనిసరిగా ఈ బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. ఓకే, జై శ్రీరామ్.